హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి మూడో భాగాన్ని వినేద్దాం. రామ వెళ్ళిన కాసేపటికి రెడీ అయి వసారాలా కూర్చున్న భరత్ దగ్గరికి వచ్చారు శ్రీనివాస్ గారు. ఆయన రావడంతోనే లేచి నిల్చున్నాడు భరత్. ఆయన చిన్నగా నవ్వి పర్వాలేదు కూర్చో అన్నారు భుజం తట్టి. భరత్ ఆయన పక్కనే కూర్చొని కాలేజీ వివరాలు ఆయన అడుగుతుంటే చెప్తున్నాడు. భరత్తో మాట్లాడుతూ శరత్ ఎలా ఉన్నాడు అని అడిగారు ఆయన. బాగున్నారు పెదనాన్న అని చెప్పి తనకున్న అనుమానాలు అడగడానికి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తూ ఉండిపాడు. భరత్ మనసు చదివినట్టు, నీకున్న సందేహం అడగడానికి ఇది సందర్భమే, అయినా సరైన చోటు కాదు. నీకు తెలియాల్సినవి త్వరలోనే అన్నీ తెలుస్తాయి అన్నారాయన. ఆయన మాటలు వింటే వాళ్ళ పెదనాన్న తలపుకు వచ్చి మనసులో ప్రశాంతత చేరింది. భరత్ ఈ కాఫీ తాగు అంటూ కప్పు అందించింది శ్రీనివాస్ గారికి. మరో కప్పు ఇచ్చారు పద్మ. బాగుందమ్మా అనేశాడు భరత్. ఆ మాటకి సంబరపడిపోయి మెటికలు విరిచారావిడ. సుమిత్ర వెళ్ళిపోయిన ఇన్నేళ్లకి మళ్ళీ తన పిల్లల వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు అనుకుంటారు శ్రీనివాస్ గారు. కాలేజీ మొదలవడానికి ఇంకా టైం ఉంది కదా భరత్, అలా వెళ్ళి ఊరు చూసిరా అంటారు శ్రీనివాస్ గారు. వాడు ఊరికి కొత్త కదండి, మీరు కూడా వెళ్ళండి, తండ్రి కొడుకుల్లా బాగుంటారు అంటారు పద్మగారు. ఏం పర్లేదు, ఒక్కడనే వెళ్ళని, అప్పుడే ఊరంటే ఏంటి అనేది వాడికి తెలుస్తుంది అంటారాయన. మీరు అలాగే అంటారు ఉండండి, నేనెవరికైనా ఇచ్చి పంపుతాను అని చెప్పి వెంటనే గుర్తుకొచ్చిన ఈశ్వర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. పిలిచిన 10 నిమిషాలకి ఇంటికొచ్చాడు ఈశ్వర్. చొరవగా ఇంట్లోకి వెళ్ళి అమ్మగారు అమ్మగారు అంటూ ఆవిడ వెనకే తిరుగుతున్నాడు ఈశ్వర్. అది చూస్తున్న భరత్ని చూసి, వాడు మా పాలేరు కొడుకు, చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాడు, చాలా మంచివాడు, పద్మ అంటే గౌరవం ఎక్కువ అని చెప్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. ఈశ్వర్ని బయటకి తీసుకునొచ్చి, రే ఈశ్వర్, వీడేరా నా కొడుకు, వీడికి ఊరంతా తిప్పి చూపించు, జాగ్రత్తగా ఇంటికి చేర్చు అని చెప్తారావిడ. హాయ్ అబ్బాయి గారు, నేను ఈశ్వర్నండి, మీరు చదువుకోబోయే కాలేజీలోనే నేను కూడా చదువుతాను అని తనకి తను పరిచయం చేసుకున్నాడు ఈశ్వర్. త్వరగా కలిసిపోయే భరత్కి మంచి కంపెనీ దొరికి త్వరగానే ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు. పద్మగారి చేత్తో 4 ముద్దలు టిఫిన్ చేసి ఇద్దరు ఊర్లో ఉన్న వీధుల్లో పడ్డారు. ఊర్లో ఉన్నవన్నీ చూపిస్తూ తిప్పుతున్నాడు ఈశ్వర్. అలా వెళ్తూ సీత వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తున్నారిద్దరు. భరత్కి ఆ ఇల్లు నచ్చి అట్టుగా చూశాడు. ఇది పద్మ అమ్మగారి అమ్మ వాళ్ళ ఇల్లు అంట భరత్, కానీ అమ్మగారి ఇటువైపు ఎక్కువ రారు అని చెప్పాడు ఈశ్వర్. అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లా అని అపురూపంగా ఆ ఇంటి వైపు చూస్తున్నాడు భరత్. భరత్ ఇంటి వైపు చూస్తున్నప్పుడు ఇంటి ముందు సీత వడియాలు పెడుతూ వేరే వైపు తిరిగి కూర్చునుంది. సీత అక్కడున్న భరత్ ఇంటి వైపు చూడడం చూశాడు. అప్పుడే అక్కడికి వస్తున్న రవీంద్ర భరత్ సీత కోసం వచ్చాడు అనుకుని అట్టుగా రాబోతూ ఉండగా అది గమనించిన ఈశ్వర్ భరత్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపాడు. వెళ్తూ వెళ్తూ లోపలున్న సీతని చూసి, దేవుడా, ఈరోజు అక్కని నువ్వే కాపాడాలి అనుకున్నాడు ఈశ్వర్. ఏమైంది ఈశ్వర్, ఎందుకు నన్ను లాక్కొని వచ్చేసావు అని అడిగాడు భరత్. ఏమీ లేదు, ఊరికినే భరత్, తర్వాత చెప్తానులే అని మాట దాటేస్తాడు ఈశ్వర్. ఊరు మొత్తం తిరిగి అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు భరత్. సుమిత్ర కూడా వస్తే బాగుండేది కదండి అంటుంది పద్మ. వీలు పడాలి కదా పద్మ అంటున్నారు శ్రీనివాస్ గారు. శరత్ని పెళ్లి చేసుకుని ఎక్కడ కష్టపడుతుంది అనే కదండి ఆ రోజు పెళ్లికి ఒప్పుకోనిది. ఇప్పుడు మేం బాగున్నామని చూపించడానికైనా ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా అంటున్నారు పద్మ. అసలు బ్రతికుంటేనే కదా బాగున్నామని చెప్పడానికి వచ్చేది అని అనుకుంటారు శ్రీనివాస్ గారు. వీళ్ళ మాటలు వింటూ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవడం లేదు భరత్కి. అప్పుడే లోపలికి వెళ్ళలేక మళ్ళీ బయటకెళ్ళి కాసేపు కౌసల్య గారితో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళాడు. వడియాలు పెడుతున్న సీతని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళాడు రవీంద్ర. డోర్ దగ్గర నుండి సోఫా వరకు తనని విసిరి, ఎవరే వాడు, ఎప్పటి నుండి తిప్పుతున్నావు నీ చుట్టూ అంటూ కొడుతున్నాడు రవీంద్ర. అసలు తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఉదయమే తాగి వచ్చి నన్నెందుకు కొడుతున్నావని అడగాలి అనుకున్నా అడగలేక దెబ్బలకి అలవాటు పడిన తన శరీరం తని మౌనంగా ఉంచేసింది. రే, ఏమైందిరా అని పైనుండి అడుగుతుంది గజలక్ష్మి. దీనికోసం ఎవడో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడక్క, నాతో పెళ్లి పెట్టుకున్నా కూడా వేరే వాడిని తిప్పుతుంది అంటే దీన్ని ఏం చేయాలి అసలు అంటూ మరో దెబ్బలు వేశాడు. హో, రోజు గుడికెళ్ళేది వాడి కోసమేనా తల్లి, ఇలాంటివి కూడా వెలగబడుతున్నావా అని రాగాలు తీస్తూ కిందికొచ్చింది గజలక్ష్మి. మాట్లాడకుండా అలాగే కూర్చొని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న సీతను చూసి, ఎంత కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావే నువ్వు, తిరగడాలే అయ్యాయా, కడుపులు తీయడాలు కూడా అయ్యాయా అంటూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది ఆవిడ. అన్ని మాటలు వాళ్ళు అంటున్నా తండ్రి కోసం కళ్ళు మూసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్న సీత
వాళ్ళ కోపం తీరే వరకు దెబ్బలు పడింది. నాతో రమ్మంటే ప్రతివతలాగా బిల్డప్ ఇచ్చి వాణ్ణి ఏకంగా ఇంటికే పిలిచావు. అంత నచ్చాడా అని వాగుతున్నాడు రవీంద్ర. తనకి సంబంధం లేని విషయం అంటగట్టి నానా మాటలంటున్నా ఎదిరిస్తే తండ్రిని కాపాడలేను అని ఒకే ఒక విషయంలో నోరు మెదపకుండా ఉండిపోయింది. వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళగాని చేత్తో కాళ్ళని దగ్గరికి జరుపుకుని కూర్చుని చర్మం చిట్లి రక్తం వస్తున్న గాయాల్ని చూసి, ఇంతటి నరకం నాకెందుకు స్వామి, నేను కూడా నీలో కలిసిపోతాను కానీ మా నాన్నని బాగుచేయి అని కన్నీళ్లతో వేడుకుంది. ఆ రోజు సాయంత్రం జరిగిన విషయం పద్మగారికి చెప్పాడు ఈశ్వర్. ఈ రోజు రాత్రి ఇంట్లోకి వెళ్లే ఏర్పాట్లు చెయ్యని ఈశ్వర్కి చెప్పారావిడ. రాత్రి అవుతుండగా ఇంటికి వెళ్లే పాలల్లో మత్తు కలిపాడు ఈశ్వర్. ఆ పాలు తాగి మత్తుగా నిద్రపోయారు గజలక్ష్మి, అనిత. తాగి ఎక్కడో పడిపోయాడు రవీంద్ర. ఊర్లో అందరూ నిద్రపోయాక మెల్లగా లేచి ఆ ఇంట్లోకి ఈశ్వర్ సహాయంతో వెళ్లారు పద్మ. ఆకలితో ఉన్న వాళ్ళు రోజు పెట్టే ఆ ఒక్క ముద్ద కూడా ఈ రోజు పెట్టకపోవడంతో స్టోర్ రూంలో ముడుచుకుపోయిన సీతను చూసి వాతల తేలిన చేతులకి వెన్న రాస్తుండగా చల్లటి స్పర్శ తగిలి కళ్ళు తెరిచింది సీత. కన్నీళ్లతో తన పక్కన కూర్చొని గాయాలకి వెన్న రాస్తున్న తన మేనత్తను చూసి చటుక్కున వాటేసుకుని బోరున ఏడ్చేసింది. ఇంత ఐశ్వర్యంలో మహారాణులుగా బ్రతకాల్సిన తన మేనకోడలు ఇన్ని కష్టాల్లో ఉన్నందుకు తన నిస్సహాయతకి సిగ్గుపడి ఏడుస్తున్నారు పద్మ. సీత, ఇక్కడి నుండి వెళ్ళిపోవే అన్నారావిడ. ఒక నిర్జీవ నవ్వు నవ్వి, ఈరోజు వాళ్ళన్న మాటలు నిజం చేయమంటావా అత్త అంటుంది సీత. వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఇక్కడే ఉంటే చచ్చిపోతావే, నా మాట విని వెళ్ళిపోవే అని చెప్పి ఆవిడతో తెచ్చిన క్యారేజ్ నుండి భోజనం తీసి ఆ పూటకి కడుపు నిండా ఆవిడే తినిపించారు. కాసేపు పడుకుంటానత్తా అని చెప్పి ఆవిడ ఒళ్ళో నిద్రపోయింది సీత. సీత వెన్ను నిమురుతూ కూర్చున్నారావిడ. వాళ్ళకి కాపలాగా కూర్చున్నాడు ఈశ్వర్. మెల్లగా రాత్రి కరిగిపోయి రోజు మారిపోయింది. ఉదయం అయ్యి ఊర్లో జనాలు లేచేసరికి సీతని ఊరు దాటించాలనుకున్న ఆవిడ సీతని నిద్రలేపారు. సీత, వెళ్ళిపోవే, కళ్ళ ముందు కష్టాలు పడుతున్నా నిన్ను చూసే కంటే ఎక్కడో దగ్గర నువ్వు సంతోషంగా ఉన్నావని తృప్తి నాకు చాలు అని చెప్పారావిడ. సీత పద్మగారిని గట్టిగా చుట్టేసి, లేదత్తా, నేను వెళ్ళలేను. ఈ ఊరు దాటి నేను వెళ్తే సీత వెళ్ళిపోయిందంటారా లేక లేచిపోయిందంటారా? చిన్నప్పుడే అమ్మని చంపుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఇంటి పరువు తీయలేను. ఆ దేవుడు నా రాత ఎలా రాస్తే అలా అవుతుంది. పిన్ని చూస్తే నిన్ను కూడా మాటలతో బాధ పెడుతుంది. నువ్వు వెళ్ళొత్తా, నేను ఇక్కడే ఉంటాను అంటుంది సీత. నా మాట వినమ్మా, వెళ్ళు. మీ మావయ్య నేను జాగ్రత్తగా ఎక్కడికైనా పంపిస్తారు. ఎలాగో ఇక్కడ ఉండి నీకిష్టమైన చదువు చదువుకోలేకున్నావు. కనీసం ఆయనకి తెలిసిన కాలేజీలో మాట్లాడి అక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తారు అని నచ్చ చెప్తారావిడ. వద్దత్తా, నా గురించి మీరు మాటలు పడడం నాకిష్టం లేదు. ఈ ఇంట్లో ఎలాగో నా మాట వినేవారు లేరు. కనీసం నువ్వైనా విను. మాట్లాడకపోయినా మా నాన్న కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. మాట్లాడలేని పరిస్థితి ఉన్నా మీ చల్లని చూపు నన్ను కాపాడుతుంది అంటుంది సీత. ఇక ఏం చెప్పినా సీత ఇక్కడి నుండి వెళ్ళదు అని అర్థమై ఆఖరి మాటగా, కనీసం ఈ పెళ్ళైనా తప్పించుకోవే. ఆ రవీంద్ర గురించి నీకన్నీ తెలుసు. మళ్ళీ వాడిని చేసుకోవాల్సిన కర్మేంటే. ఈ విషయంలో నేను గొడవ పడైనా ఈ పెళ్లి ఆపుతాను అంటారావిడ. ఈ పెళ్లి జరగకపోతే ప్రమాదం తన తండ్రి కని బుద్ధి హెచ్చరించగాని, వద్దత్తా, నాకు అలవాటైపోయిందిగా. ఎక్కడో ఉంటే ఇక్కడ ఉన్న నాన్న ఎలా ఉన్నారు అని బెంగ ఉంటుంది. అదే ఇక్కడే ఉంటే నాన్నని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది సీత. మంచానికి పరిమితమైన తండ్రి గురించి ఆలోచించి తన నూరేళ్ల జీవితం బలవడానికి వీల్లేదని మనసులో అనుకుని, నేనేం చేయాలో నాకు తెలుసని తనకి తాను సమాధానం చెప్పుకొని సీత నుదుటి మీద ముద్దు పెట్టి, పరిస్థితి ఎలా ఉన్నా నీకు అత్త ఉందని మర్చిపోకు అంటూ సీతని ప్రేమగా చెప్పి ఈశ్వర్ వంక చూశారు ఆవిడ. బయట ఎవరూ లేరని ఈశ్వర్ నిర్ధారించుకుని రాగానే సీతని వదలలేక అక్కడే ఉండి సమస్య కావడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోయారు. ఆవిడ ఇంట్లోకి వెళ్ళగానే ఈశ్వర్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న ఆయన్ని చూసి పడుకోలేదా అని అడిగారావిడ. నిద్ర పట్టలేదని చెప్పి, సీత ఎలా ఉంది అని అడుగుతారు. ఆ గయ్యాలి రక్తం వచ్చేలా కొట్టిందండి అని కళ్ళల్లో నీళ్లు చీర కొంగుతో ఒత్తుకుని, ఆ దేవుడు ఎంత మనసులోని వాడు కదండి అని ఆయన భుజానికి ఆనుకుని మాట్లాడుతున్నారు. సీతని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పానని చెప్పి దానికి సీత బదులు కూడా ఏమని చెప్పి వివరించింది. ఏం చేద్దామండి, దాన్ని అలాగే వదిలేద్దామా అని అడిగారు. పద్మ, నీకొక మాట చెప్పనా అంటూ ఏంటి అన్నట్టు చూస్తున్న ఆవిడ వంక చూసి, మన పెళ్ళైనప్పుడు మనకి బాబు పుడితే రామ్ అని పేరు పెట్టాలనుకున్నాం, గుర్తుందా అని అడిగారు. హా అని ఆవిడ తలూపుగాని, మనం మన పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నామో అలాగే ఉన్నాడు కదా దశరథ్ కొడుకు అని అడుగుతూ ఆయన అభిప్రాయం చెప్పారు.
ఆవిడ కూడా రామ్ని గుర్తు చేసుకుని, రామ్కి మన సీత సరైన జోడి కదండి అని అడిగారు. నా మనసులోని మాట నీ నోట పలికావు పద్మ అని చెప్పి, అలా జరిగితే ఇన్ని రోజులు అది పడిన కష్టాలు చెల్లిపోయినట్టే అంటారాయన. ఆయన మాటకి అవును అన్నట్టు తలూపి, ఇద్దరిని పక్కపక్కన ఊహించుకుని, నా సీతని ఆ రాముడి చెంతకి చేర్చు స్వామి అని మనసులో వేడుకుని, భరత్ ద్వారా రామ్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఇంతలోనే మనం అనుకుంటే అయిపోతుందా, పెద్దావిడ ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగారు. సుమిత్ర, ఇందిర ఉన్నప్పుడే అనుకున్న విషయం కనుక నేను స్వయంగా వెళ్ళి ఒకసారి విషయం వివరించి వాళ్ళ అభిప్రాయం కనుక్కుంటాను. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మరో మనిషికి తెలియడానికి వీల్లేదు అని హెచ్చరిస్తూ చెప్తారు. ఆవిడ మనసుకు ఇది ఏదో శుభ సంకేతంగా అనిపించి అలాగేనంటారు. ఉదయం 6 గంటలవుతుండగా వచ్చాడు ఈశ్వర్. అప్పటికే రెడీ అయి ముందు రోజు అనుకున్నట్టుగా గుడికి వెళ్ళడానికి ఈశ్వర్ కోసమే ఎదురు చూస్తున్నాడు భరత్. పద్మగారికి చెప్పి ఇద్దరు గుడికి ఈశ్వర్ బైక్ మీదే బయలుదేరారు. ఊరు చూస్తూ నడిచి వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు భరత్ చలికి వణుకుతూ. కొండపైన ఉన్న గుడికి నడిచి వెళ్ళడం కష్టం. చాలా తక్కువ మంది నడిచి వెళ్తారు. కొండ కింద ఉన్న రిక్షాలోనో సొంత వాహనంలోనో వెళ్తారు అందరూ అంటూ చెప్తూ వెళ్తున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ చెప్పినట్టుగానే కొండపైకి నడిచి వెళ్లడం కష్టం అనిపించింది భరత్కి. గుడికి వెళ్లి కోనేట్లో కాలు కడుక్కొని లోపలికెళ్లారు. దర్శనం చేసుకుని ఒక పక్కన కూర్చొని గుడి అంతా కలిగి చూసి కొండపైన నుండి ఒక పక్కనున్న ఊరు, మరో పక్కనున్న పొలాలను చూస్తూ కొండపైకి నడుస్తూ వస్తున్న ఒకరిని చూసి, ఎవరు నడిచి రారని చెప్పావు కదా ఈశ్వర్, అదిగో వస్తున్నారుగా అని అడిగాడు భరత్. వచ్చేది సీత అని అర్థమైన ఈశ్వర్, చాలా కొద్ది మందే వస్తారులే అని చెప్తాడు. సీత కాసేపటికి నడిచి పైకొచ్చింది. కోనేట్లో కాలు కడుక్కొని మెట్లు ఎక్కుతున్న తనని చూసి తన కళ్ళు తనే నమ్మక, ఈశ్వర్ ఒకసారి గిచ్చు అని అడిగాడు. ఎందుకు అని అడగకుండానే గిచ్చేశాడు ఈశ్వర్. ఔచ్ అంటూ గిల్లిన చోట రుద్దుకుని కళ్ళు నలుపుకుని మళ్ళీ చూశాడు. తను ఆ అమ్మాయే, నేను అన్నయ్య రూంలో ఫోటోలో చూస్తున్న ఆ అమ్మాయే అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు భరత్. ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి అనుకుని ఫోన్ కోసం వెతికి గుడికి తీసుకురాలేదని గుర్తుకొచ్చి మళ్ళీ గుడిలోకి వెళ్ళాడు. ఎందుకెళ్లాడో అర్థం అవ్వక ఈశ్వర్ బయట ఎదురు చూస్తున్నాడు భరత్ వస్తాడేమని. అమ్మాయి సీత నాన్నగారికి ఎలా ఉంది అని పూజారి గారు సీతని పలకరించగానే, బాగున్నారు పూజారి గారు అని సౌమ్యంగా బదిలిచ్చింది. మా అన్నయ్య రాముడైతే వదిన సీతనా, సీత శ్రీరామ్ అనుకున్నాడు మనసులో. అన్నయ్య నా గురించి చెప్పాడో లేదు, వెళ్ళి మాట్లాడినా వద్దా అని తచ్చాడి చెప్పే ఉంటాడులే, ఒకసారి మాట్లాడి వదిని నా పార్టీలో జాయిన్ చేసుకుని వాడిని ఆడుకుంటాను అనుకున్నాడు భరత్. భరత్ ముందుకు వెళ్లేలోపే గుడిలోకి వచ్చిన ఈశ్వర్ భరత్ చేయి పట్టుకుని ఆపి, అమ్మాయి గారు ఎదురు చూస్తూ ఉంటారు, నీకు గుడి నచ్చితే మరోసారి వద్దాంలే అని చెప్పాడు. ఒక్క నిమిషం అని ఈశ్వర్కి చెప్పి మళ్ళీ ముందుకు చూసేసరికి సీత అక్కడ లేకపోవడంతో చుట్టూ చూసి ఎక్కడా కనపడక వెళ్దామా అని అడుగుతున్న ఈశ్వర్తో కలిసి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళగానే మహతికి ఫోన్ చేశాడు భరత్. రాత్రి చాలాసేపు మనీష్ మెసేజ్ చేస్తుంటే వద్దు అని చెప్పలేక అతడితో మాట్లాడుతూ కూర్చుని ఎప్పటికో నిద్రపోయి ఇంకా నిద్రమత్తులో ఉండి రెండోసారికి కానీ ఫోన్ తీయలేదు మహా. కళ్ళు తెరవకుండానే రింగ్ టోన్తో భరత్ అనే గుర్తుపట్టి చెప్పరా అంది. మహా ఫోన్ ఎత్తంగానే, హలో, అనుకోకుండా నేను వదిని చూశాను, తన పేరు సీత, నేను ఉంటున్న ఊర్లోనే తను కూడా ఉంది అని ఆనందం పట్టలేక చెప్తూ పోతున్నాడు. అవునా అంటూ లేచి కూర్చుని, వదిన ఎలా ఉంది, మాట్లాడావా, మన గురించి ఏమైనా చెప్పాడా అన్నయ్య, తనకి ఏం మాట్లాడావు అని ఆతృతగా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగింది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న భరత్ని, రే ఉన్నావా అని గట్టిగా అడిగి, భరత్ హా ఉన్నాను అనగానే, మరి ఏం మాట్లాడావు అని విసుక్కుంది. నువ్వు ఆపితే మాట్లాడాలని చూస్తుంటే అసలు ఆపితేగా అన్నాడు వెటకారంగా. అన్నయ్య అని సీరియస్గా పిలిచి, ముందు చెప్పు వదిన గురించి అని అడిగింది. జరిగింది మొత్తం చెప్పాడు భరత్. అది విన్న మహా, అయితే వదిన వాళ్ళ ఊరికే నువ్వెళ్ళావా, గుడ్ గుడ్ అంటూ, అయితే ఒకసారి కలిసి మాట్లాడు అని ఉచిత సలహా ఇచ్చింది. ఎక్కడుందో తెలిస్తేనే కదా వెళ్ళి మాట్లాడడానికి అని భరత్ నిట్టూర్చుగాని, ఊర్లో వీధి వీధి వెతికితే సాయంత్రానికి తెలిసిపోతుంది, వెతకరా అంది మహా. నీకేం తల్లి, బాగానే చెప్తావు, అలా ఇల్లు ఇల్లు చూస్తే కన్నాలు వేసేవాడిని అనుకుని వెంటపడి తరుముతారు అన్నాడు భరత్. అలా వాళ్ళ కబుర్లు కానిచ్చి ఏం చేయాలో ప్లాన్ చేసుకుని ఫోన్ పెట్టేసింది మహా. మత్తు కలిపిన పాలు తాగడం వల్ల ఇంకా గుడి నుండి ఇంటికెళ్లే వరకు కూడా నిద్ర లేవలేదు గజలక్ష్మి, అనిత. ఆ రోజు ఏదో తెలియని ప్రశాంతత మనసు కనిపించి పనులన్నీ చకచకా చేసేసి కాసేపు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంది. తన రూమ్లో ఉన్న ఒక పెయింటింగ్ని వెనక్కి తిప్పి వెనక వైపు ఉన్న పెయింటింగ్ చూసి, నువ్వు నాకు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు, నిజంగా దగ్గరలో ఉన్నావా,
నువ్వు కనిపిస్తేనో నాకు తెలుసు అని చెప్తే నన్ను పిచ్చోన్ని అనుకోవు కదా అని నవ్వుతూ చూస్తున్న ఆ సీత పెయింటింగ్‌తో మాట్లాడుతున్నాడు రామ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.